మెరిసే కాంతులను సేకరించిన ధ్రువ ఎలుగుబంటి నిశ్శబ్దంగా ఉన్న పెద్ద ఆర్టిక్ రాత్రిలో బోరిన్ అనే మంచి మనసున్న ధ్రువ ఎలుగుబంటి ఉండేది. అతను కొత్తగా పడిన మంచుపై నడుస్తూ ఉండగా ఒక అద్భుతమైన విషయం గమనించాడు. అతని పెద్ద మృదువైన పాదాలు నేలను తాకినప్పుడల్లా వెనుక చిన్న చిన్న మెరిసే కాంతులు కనిపించేవి, పడుతున్న నక్షత్రాల. బోరిన్ ఆగి చల్లని గాల్లో తన వెచ్చని ఊపిరి చిన్న మబ్బులా మారడాన్ని చూశాడు. ఆ మెరిసే మార్గాన్ని జాగ్రత్తగా చూశాడు. మంచుకు కూడా రహస్యాలుంటాయి అని ఆశ్చర్యంగా అనుకున్నాడు. అతను ఆ మెరిసే కాంతులను నెమ్మదిగా సేకరించడం మొదలుపెట్టాడు. స్పష్టమైన మెత్తని మంచుతో తానే చెక్కుకున్న ఒక చిన్న జార్లో వాటిని ఒక్కొక్కటిగా పెట్టాడు. అతను ప్రతి అడుగు వేసినప్పుడు, ప్రతి కాంతిని జార్లో వేసినప్పుడు ఆ జార్ ఇంకా ఎక్కువగా మెరిసింది. చల్లని చీకటిలో మృదువైన వెలుగిచ్చింది. ఆ రాత్రే ఒక పెద్ద మంచు తుఫాను వచ్చింది. అంతా తెల్లగా మారిపోయింది. చుట్టూ నిశ్శబ్దం. చిన్న చిన్న జంతువులు దారి తప్పి ఏం చేయాలో తెలియక తిరిగాయి. బోరిన్కు వెంటనే ఏం చేయాలో అర్థమైంది. అతను మంచుతో కప్పబడిన అతి ఎత్తైన కొండపైకి ఎక్కి తన మెరిసే జార్ను అక్కడ పెట్టాడు. ఆ అందమైన వెలుగు మంచు ప్రదేశమంతా విస్తరించి తుఫాన్లో ఒక దారి చూపే దీపంలా మారింది. ఆ వెలుగు నక్కలు, సీల్స్, పక్షులను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చింది. బోరిన్ నక్షత్రాల కింద నెమ్మదిగా కూర్చుని నవ్వాడు. అతనికి తెలిసిందిదే, చిన్న కాంతులైన ఇతరులతో పంచుకుంటే అందరికీ దారి చూపగలవు. ఈ కథ విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.